BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, Degree కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. Admissions open for 2026-27. ఒక లోకంలో చాలా భ్రమలకి లోనవుతున్నారు. కలిపురుషుడు భ్రమలో మనందరి మధ్యలో కలిపురుషుడు తిరుగుతుంటాడు రంగురంగు బట్టలలో. మనకి భగవంతుణ్ణి దూరం చేయడానికి కొంతమంది వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించవలసింది ఏంటంటే పీఠాలు వేరు, మఠాలు వేరు. అన్ని పీఠాలు అంటున్నారు. చెక్క పీఠలు అవన్నీ. నిజమైన పీఠము ఆమ్నాయ పీఠమే. భారతదేశంలో పీఠము అని పిలువదగినవి 4. పీఠాశ్చత్వార 4 పీఠాలున్నాయి. మిగతావన్నీ మఠాలు. ఇందాక వారు చెప్పినట్టు నల్లగొండలో కూడా మాకు శంకర మఠం ఉంది. హైదరాబాద్లోనే 5 మఠాలు ఉన్నాయి. కనుక అవన్నీ మఠాలే. కనుక దక్షిణ భారతదేశంలో ఎవరైతే శంకర భగవత్పాదులు వారి పేరు చెప్పుకొని ఉన్నారో అవన్నీ కూడా సార్వభౌమ పీఠమైనటువంటి దక్షిణామ్నాయ శృంగేరి పీఠానికి శాఖా మఠాలుగా భావన చేయండి. అన్నిటినీ పీఠాలని పిలవకండి. పీఠం వేరు, మఠం వేరు. పీఠము అంటే శంకర భగవత్పాదుల వారి చేత ఆమ్నాయ మహావాక్యాన్ని ఏర్పాటు చేసి ఆ మహావాక్యమే అక్కడ విస్తరించాలని చెప్తూ భారతదేశంలో ఆ దిక్కు అంతా కూడా ఆ ఆమ్నాయ పీఠ అధీనంలో ఉండాలి. రాజులు కానీ, ప్రజలు కానీ, దేవాలయాలు కానీ, వ్యవస్థ కానీ, జీవన విధానం అంతా కూడా జగద్గురువుల యొక్క ఆమ్నాయ పీఠం యొక్క అడుగుజాడల్లో నడవాలి. కనుక ప్రత్యేకంగా గమనించవలసింది భారతదేశం మొత్తంలో 4 పీఠాలు ఉన్నాయి. మిగతావన్నీ మఠాలు. కనుక మిగతా మఠాలు మేము ముందొచ్చాం, మేము మూలల్లో ఉన్నాం, మేము వేరు, మేము తలకాయ తోక అంటున్నారు. ఇది కాదు. సార్వభౌమ పీఠము. కాశ్మీరంలో ఏ సరస్వతీదేవి ఉందో ఆమె శారదా స్వరూపంగా శృంగేరి పీఠంలో అధివసించి ఉంది. శ్రీచక్రం మీద ఉన్నది. ఇంకొక విషయం, సురేశ్వరాచార్యుల వారు మా ఊర్లోనే చదువుకున్నారు. అక్షరాభ్యాసం మా ఊళ్ళోనే చేశారు అని చెప్తున్నారు కొంతమంది. సురేశ్వరాచార్యుల వారు మొట్టమొదటి ఆచార్య స్థానంలో ఉన్నారు. విద్యారణ్య స్వామి కూడా మా దగ్గరే చదువుకున్నారు అని కొంతమంది చెప్తున్నారు. విద్యారణ్య స్వామి మన ప్రాంతం వారు, గర్వంగా చెప్పుకునేటువంటి మన తెలంగాణ ప్రాంతం వారు. ఇంటర్ మార్కుల ఆధారంగా మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. ఇక్కడి నుంచి భారతదేశం అంతా తిరిగి ఆ తర్వాత జగద్గురువుల యొక్క పరంపరలో ఒక జగద్గురువుగా చేరారు. 4 వేదాలకి భాష్యం ఉన్నది విద్యారణ్య స్వామి వారు. ఆ వేద భాష్యం రచించిన వారు శృంగేరి జగద్గురు పరంపరలో ఒకరు. కనుక పీఠము వేరు, మఠము వేరు. మఠం అంటే మనం కూడా 10,000 రూపాయలు ఎవడన్నా ఇస్తే చిన్న దుకాణం పెట్టి చెట్టు కింద తర్వాత మెల్లిగా బట్ట కప్పేసి అక్కడ కూడా మనం పెట్టవచ్చు. కనుక మఠాలు వేరు, పీఠాలు వేరు. ఈ వింగడింపు చాలా జాగ్రత్తగా పాటించండి. ఎవరొచ్చినా నమస్కరించాలి. కాషాయ దండ మాత్రేన యతి పూజ్య. అందరికీ పూజించాలి. కానీ పీఠం జోలికి వస్తే మాత్రం మఠం వేరు, పీఠం వేరు. భారతంలో ఒక మాట అన్నారు, అవసరం వస్తే మేము 105 మంది, లేకపోతే మేము 5గురమే. 5గురు కాదు, 4గురే. మేము 4గురమే. 4 ఆమ్నాయ పీఠాలని దేశంలో ధర్మరక్షణ, సనాతనమైనటువంటి వేదరక్షణ కోసం జీవులందరినీ సక్రమ మార్గంలో నడవడానికి శంకర భగవత్పాదుల వారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నటువంటి రచన చేసి, భవిష్యత్ దృష్టితో చేసినటువంటి గొప్ప స్ట్రాటజీతో చేసినది పీఠ స్థాపన. కనుక భారతదేశం మొత్తం కూడా 4 పీఠాలు ఉన్నాయి. ఆ 4 పీఠాల్లో దక్షిణ భారతదేశంలో తస్య యజురేవ శిరః. యజురు ఎందుకు పేరు పెట్టారంటే సాధారణంగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అంటాం. మనం కలశ స్థాపన చేసినా, మండపారాధన చేసినా అంటాం. కానీ పీఠాలు పెట్టేసే యజురేవ శిరః. యజుర్వేదము 4. మా తండ్రి గారు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉండి పీఠం ఉందిట. స్వామివారు శృంగగిరి పీఠంలో ఉండి ఆమ్నాయ అయినటువంటి కర్మభూమిగా ఉన్నటువంటి భారతదేశాన్ని రక్షారు చేసింది. మిగతా శిష్యుల్ని తయారు చేసి వ్యత్యాసం వస్తే సరిదిద్దవలసినటువంటి బాధ్యత కూడా శృంగగిరి క్షేత్రానికే ఉంది. అందుకనే ఎప్పుడైనా ఎవరైనా జగద్గురువులు అక్కడ ఏదన్నా నియమం చేయవలసి వస్తే దక్షిణది. మీరు ఆమ్నాయ శాసనం కనుక చదివి తిరిగితే, ధర్మలోపం జరిగితే అక్కడ చక్కదిద్దవలసినటువంటి బాధ్యత కూడా సార్వభౌమ పీఠమైనటువంటి శృంగగిరి పీఠానికే ఇచ్చారు. కనుక కూడా పీఠం కింద నడవాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దక్షిణ భారతదేశం మొత్తంలో ఏ సంప్రదాయం ఉన్నా, ఏ గౌరవం ఉన్నా, ఏ దేవాలయ మర్యాద ఉన్నా వాస్తు క్రమంగా నిర్వహిస్తారు. ఎందుకంటే వారు అష్టాంగ యోగ సాధన చేస్తారు.
అనుగ్రహ భాషణం చేసిన భారతదేశం మొత్తంలో కూడా ఏదో ఒక బొమ్మ పెట్టుకొని మఠాలు నడపడం కాదు. పరంపరలో వచ్చినటువంటి సమస్తమైన జగద్గురువులు కూడా మహావిద్వాంసులు, కవులు, సార్వభౌములు. అటువంటి జగద్గురు వైభవం, శృంగగిరికి యొక్క పీఠం యొక్క వైభవం మన మాటలతో చెప్పుకుంటే కాదు. కేవలము తుంగా తీరంలో ధార్మికమైన విషయాలు కానీ, కుటుంబ ఆచారాల విషయంలో కానీ, పితృకర్మల విషయంలో కానీ, ఏదైనా సంస్కార విషయంలో కానీ సందేహం కలిగితే నేరుగా వెళ్ళవలసిన మనం బాగుపడడానికి, సక్రమంగా ట్రాక్ మీదకి రావడానికి శృంగగిరి క్షేత్రం ఉపయోగపడుతుంది. ఎందరో బ్రాహ్మణోత్తముల త్యాగాలను గుర్తు చేసుకుంటూ రాబోయే తరానికి మార్గదర్శకంగా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రజతోత్సవ సంబరాలకు ఇది మా ఆహ్వానం. మేఘా బ్రాహ్మణ పరిచయ వేదిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. వధూవరుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోగలరు. హైదరాబాద్ మల్లాపూర్లోని విఎన్ఆర్ గార్డెన్స్ లో జూలై 12వ తేదీన జరిగే సంరంభోత్సవాలకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. ఇట్లు మీ ఆర్సీ మూర్తి, అధ్యక్షులు, BSSS.